అసలు ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్వాలిఫైయరా లేక ముందే రాసుకున్న స్క్రిప్టా? ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఒకే ఒక్క ప్రశ్న. ఈ ఐపీఎల్ 2016 సీజన్లో ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్స్కు వెళ్లగా, రీసెంట్గా జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ ఘన విజయం సాధించి ఫైనల్స్కు వెళ్ళింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా ఆ మ్యాచ్ టాస్ నుండి మ్యాచ్లో జరిగిన తీరు మొత్తం చూసిన వాళ్లకు ఈ మ్యాచ్ ఏవైనా ఫిక్సింగ్ జరిగిందా అనే డౌట్ రాకమానదు. ఎందుకంటే ఫస్ట్ బాల్ నుండే రెచ్చిపోయే వైభవ్ సూర్యవంశీ వన్డే మ్యాచ్లాగా ఆడటమేంటి? ఆ గ్రౌండ్లో రాజస్థాన్ ఇచ్చిన టార్గెట్ని 1 ఓవర్ మిగిలుండగానే గుజరాత్ కొట్టేయడమేంటి? ఇవే ప్రశ్నలు ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అందరిలోనూ ఉన్నాయి. అయితే ఆ మ్యాచ్లో నిజంగానే ఫిక్సింగ్ జరిగిందా? రెండోసారి టాస్ వేసి కావాలనే రాజస్థాన్ను గెలిపించారా? సోషల్ మీడియాలో దీని గురించి జరుగుతోన్న రచ్చేంటి అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకున్న వేళ ఫైనల్ బర్త్ కోసం ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. అయితే ఈ కీలక పోరు ప్రారంభానికి ముందే మైదానంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అది క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్కు ముందు టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ ప్రెజెంటర్ రవి శాస్త్రి ఉత్సాహంగా ఉండగా, మ్యాచ్ రెఫరీగా ప్రకాష్ భట్ వ్యవహరించారు. శుభ్మన్ గిల్ కాయిన్ను గాలిలోకి విసిరాడు. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ హెడ్స్ అని కాల్ చేశాడు. కాయిన్ కింద పడ్డాక టెయిల్స్ అని వచ్చింది. దాంతో గిల్ తాను టాస్ గెలిచానని సంతోషంగా రవిశాస్త్రి వైపు తిరిగాడు. కాని సరిగ్గా అక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్ ఒక్కసారిగా ప్రకటించారు. సాధారణంగా టాస్ విషయంలో ఇలాంటి గందరగోళం చాలా అరుదుగా జరుగుతుంది. రెఫరీ ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోయారు. మొదట వేసిన టాస్ను రద్దు చేసి మళ్లీ రెండోసారి టాస్ వేయాలని నిర్ణయించారు. రెండోసారి గిల్ కాయిన్ను విసిరాగా, ఈసారి రియాన్ పరాగ్ ఏమాత్రం తడబడకుండా గట్టిగా హెడ్స్ అని పిలిచాడు. ఈసారి కాయిన్ హెడ్స్ పడ్డంతో రాజస్థాన్ టాస్ గెలుచుకుంది. టాస్ గెలిచిన వెంటనే పరాగ్ ఏమాత్రం ఆలోచించకుండా తాము బ్యాటింగ్ చేస్తామని ప్రకటించాడు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే గిల్ ముఖంలో స్పష్టమైన అసంతృప్తి కనిపించింది. గిల్ మాట్లాడుతూ, తాను కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని, గత మ్యాచ్లో వాడిన పిచ్ కావటంతో ఇది మంచి నిర్ణయమని భావించానని, కాని దురదృష్టవశాత్తు రెఫరీ సరిగ్గా వినలేదని వ్యాఖ్యానించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు గుజరాత్ టైటాన్స్కు కావాలనే అన్యాయం చేశారంటూ రకరకాల కామెంట్లతో హొరెత్తించారు. ఈ టాస్ వివాదంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు అభిమానులు దీనిని టాస్ ఫిక్సింగ్ అని అభివర్ణించగా, మరికొందరు ఐపీఎల్ స్క్రిప్టింగ్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. బ్రాడ్కాస్ట్లో పరాగ్ కాల్ స్పష్టంగా వినిపించినప్పుడు రెఫరీకి ఎలా వినిపించలేదని నెటిజన్లు ప్రశ్నించారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2011 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన టాస్ గందరగోళాన్ని ఈ సంఘటన గుర్తుకు తెచ్చింది. అప్పుడు కూడా వాంకడే స్టేడియంలో భారీ ప్రేక్షకుల గోల కారణంగా రెఫరీకి కెప్టెన్ కాల్ వినిపించలేదు. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి గిల్ బ్యాటింగ్ ఎంచుకొని ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు. టాస్ ముగిసిన తర్వాత కూడా గిల్ తన కోచ్ ఆశిష్ నెహ్రాతో తీవ్రంగా చర్చిస్తూ కనిపించాడు. ఇక ఈ టాస్ వివాదం ముగిసిన తర్వాత అందరి దృష్టి ఆట మీదకు మళ్లింది. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైగా గుజరాత్ బౌలర్లు ఆరంభంలోనే రాజస్థాన్ను దెబ్బతీశారు. తొలి ఓవర్లోనే యశస్వీ జైస్వాల్ కేవలం 1 పరుగుకే సిరాజ్ బౌలింగ్లో అవుటయ్యాడు. తరువాతి ఓవర్లో ధ్రువ జురేల్ కూడా 7 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్లో వెనుదిరిగాడు. అలా కేవలం 9 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి రాజస్థాన్ కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చాడు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడిన వైభవ్ పిచ్ పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత తన విధ్వంసం మొదలుపెట్టాడు. సిరాజ్ వేసిన ఓవర్లో 3 ఫోర్లు గాదిన అతను ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ముల్లాన్పూర్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్ ఆడినది కేవలం ఒక సాధారణ ఇన్నింగ్స్ మాత్రమే కాదు, అది రికార్డుల వేట. ఈ చిచ్చరపిడుగు కేవలం 47 బాల్స్లో 8 ఫోర్లు 7 సిక్సులతో 96 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే సెంచరీ మార్కును అందుకున్న ప్రతిసారీ అతను కృటిలో మిస్ అవుతున్నాడు. ఈ మ్యాచ్లో రబాడా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి షార్ట్ థర్డ్ మ్యాన్లో ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా అతను సరిగ్గా ఇలాగే 97 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. వరుసగా 2 నాకౌట్ మ్యాచుల్లో సెంచరీకి చేరువగా వచ్చి ఇలా అవుట్ అవటం అతనికే కాదు, అభిమానులకు కూడా పెద్ద నిరాశ కలిగించింది. ఈ ఇన్నింగ్స్తో వైభవ్ ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు 90లో అవుట్ అయిన డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ లాంటి దిగ్గజాల రికార్డును సమం చేశాడు. వైభవ్ ఈ మ్యాచ్లో మరికొన్ని అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో బాల్స్ పరంగా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అతను ఈ ఫీట్ని కేవలం 440 బాల్స్లోనే చేరుకున్నాడు. గతంలో వెస్టిండీస్ వీరుడు ఆండ్రే రసెల్ 545 బాల్స్లో ఈ ఫీట్ సాధించగా వైభవ్ అంతకంటే 105 బాల్స్ తక్కువగానే ఆడి రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాకుండా ఒకే ఐపీఎల్ సీజన్లో పవర్ ప్లేలోనే 500 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా వైభవ్ చరిత్రకెక్కాడు. ఈ సీజన్ పవర్ ప్లేలో అతను 234 స్ట్రైక్ రేట్తో ఏకంగా 521 పరుగులు రాబట్టాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో డేవిడ్ వార్నర్ లాంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఈ ఘనతను వైభవ్ సాధించటం విశేషం. రాజస్థాన్ ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా కూడా కీలక పాత్ర పోషించాడు. 4వ స్థానంలో వచ్చిన జడేజా 35 బాల్స్ 5 ఫోర్లు 1 సిక్స్తో 45 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మధ్యలో మోచేతి గాయం కారణంగా జడేజా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగినప్పటికీ తిరిగి వచ్చి జట్టు స్కోరును పెంచాడు. చివర్లో డోనవన్ ఫెరీరా విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బంతులే ఎదుర్కొన్న అతను 2 ఫోర్లు 4 సిక్సులతో 38 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్ వేసిన చివరి ఓవర్లో ఫెరీరా ఏకంగా 27 సిక్సులు బాదటంతో ఆ ఓవర్లో 27 రన్స్ వచ్చాయి. దీనివల్ల రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుండే ఎదురుదాడి మొదలుపెట్టింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి ఎక్కడా కనిపించకుండా ఇద్దరూ తమదైన శైలిలో పరుగులు రాబట్టారు. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే ఇద్దరూ చెరో 2 ఫోర్లతో ఇన్నింగ్స్ ప్రారంభించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి గుజరాత్ 69 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో గిల్ 30 బాల్స్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసగా సాయి సుదర్శన్ కూడా 26 బాల్స్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అలా వీరిద్దరూ కలిసి కేవలం 77 బాల్స్లోనే 167 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. దీనివల్ల గుజరాత్ విజయం దాదాపు ఖాయమైపోయింది. అయితే గుజరాత్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. సాయి సుదర్శన్ 32 బాల్స్ 58 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బ్రిజేష్ శర్మ వేసిన ఆ ఓవర్ 5వ బంతిని సుదర్శన్ బౌండరీకి పరలించాడు. కానీ షాట్ ఆడే వేగంలో అతని చేతి నుండి బ్యాట్ జారిపోయి నేరుగా స్టంప్స్ను తాకింది. దీంతో సుదర్శన్ హిట్ వికెట్గా వెనుతిరగాల్సి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కూడా సుదర్శన్ సరిగ్గా ఇలాగే హిట్ వికెట్ అయ్యాడు. క్రికెట్ చరిత్రలో ఒకే ప్లేయర్ వరుసగా 2 మ్యాచుల్లో ఇలా హిట్ వికెట్ అవ్వటం బహుశా ఇదే తొలిసారి కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సుదర్శన్ అవుట్ అయిన తీరు చూసి గిల్ గ్రౌండ్లోనే తల పట్టుకొని కూలబడిపోయాడు. లైవ్ కామెంటరీలో ఉన్న రవిశాస్త్రి తనదైన శైలిలో "ఎక్కడుంది ఫెవికాల్, ఎక్కడుంది" అంటూ చమత్కరించాడు. సుదర్శన్ అవుట్ అయినప్పటికీ గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. గిల్ 53 బాల్స్లో 15 ఫోర్లు 3 సిక్సులతో 104 పరుగులు చేసి తన 5వ ఐపీఎల్ సెంచరీని పూర్తి చేశాడు.
సెంచరీ చేసిన తర్వాత గిల్ అవుట్ అయినప్పటికీ అప్పటికి గుజరాత్ విజయానికి చేరువగా వచ్చేసింది. చివర్లో రాహుల్ తెవాటియా 17, జాస్ బట్లర్ 9 రన్స్ చేసి కలిసి మరో 8 బాల్స్ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు. గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడవసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మొత్తానికి ఈ మ్యాచ్ అనేక మలుపులతో సాగింది. రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్, అతను సృష్టించిన రికార్డులు ఒక ఎత్తైతే, గిల్ మరియు సుదర్శన్ జోడీ చూపిన ఆధిపత్యం మరో ఎత్తు. భారీ స్కోరు చేసినప్పటికీ రాజస్థాన్ బౌలర్లు దాన్ని కాపాడుకోవటంలో విఫలమయ్యారు. ఈ విజయం ద్వారా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాదులో జరగనున్న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.